శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంత్ర ప్రకరణ, అలాగే దాన్ని ఏ విధంగా వాడచ్చు అనేది కూడా చెప్తాను. దేనికోసము అంటే పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. జ్వరాలతో కనుక బాధపడుతున్నట్లయితే, ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి గాయత్రి మంత్రం దాని కొరకై ఉంది. అది ఏ విధంగా వాడచ్చు, ఆ విధంగా వాడటం వలన వాళ్ళకి ఒక పూటలోనే దాని నుంచి ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఒక పూటలోనే అది గనక జరగకపోతే గనుక ఒక 2-3 సార్లు అదే ప్రక్రియను చేయండి, ఖచ్చితంగా అయితే తగ్గిపోతుంది. ఎన్ని మందులు, హాస్పిటల్ ఇవన్నీ కూడా తిరిగినా నయం అవ్వనటువంటి జ్వరము ఈ యొక్క మంత్రం ద్వారా ఖచ్చితంగా నయమవుతుంది. మీరే చేసి చూడొచ్చు. మరి దీనికి మొట్టమొదటిగా మీకు కావాల్సినటువంటి ఏమిటి అంటే నల్ల మిరియాలు. చక్కగా ఉదయం పూట కొంచెం పాలు, మరిగించినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం నల్ల మిరియాలు, అలాగే ఒక చిటికెడు పసుపు, 1 టీ స్పూను హనీ, అలా ఈ యొక్క చక్కగా ఈ యొక్క పాలల్లో వేసి శుభ్రంగా కలిపేసి అప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని చక్కగా మీరు చేతిలో పట్టుకుని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని 21 సార్లు చక్కగా మంత్రం జపం చేసి 21 సార్లు మంత్ర జపం చేసి అప్పుడు ఆ యొక్క పేషెంట్, ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వండి. మందులు ఇవి ఏమీ కూడా లేకుండా తగ్గిపోతాయి. చిన్న చితక ఒంట్లో నలతగా ఉంది, లేకపోతే ఫీవరిష్గా ఉంది, జ్వరం వచ్చేటట్టుగా ఉంది, ఇట్లాంటి పరిస్థితులు ఏవైనా కూడా ఎటువంటి టాబ్లెట్లు, డాక్టర్లు అవసరం లేకుండా ఇది చేసి చూడండి, ఖచ్చితంగా అయితే నయమైపోతుంది. 21 సార్లు ఆ యొక్క మంత్ర జపాన్ని చేసి ఆ యొక్క బాధితుడికి ఇవ్వాలి. అతను చక్కగా అది తాగేస్తాడనమాట. ఈ విధంగా తాగేసిన తర్వాత ఖచ్చితంగా ఒక పూటలోనే దాని నుంచి బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ జరగకపోతే మళ్ళీ వరుసగా 2వ రోజు, 3వ రోజు కూడా ఇవ్వండి, ఖచ్చితంగా అయితే నయం అయిపోతుంది. జ్వరం కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే కనుక. మరి ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. ఓం భస్మాస్త్రాయ విద్మహే ఏకదంష్ట్రాయ ధీమహి తన్నో జ్వరః ప్రచోదయాత్. మళ్ళీ చెప్తున్నాను. ఓం భస్మాస్త్రాయ విద్మహే ఏకదంష్ట్రాయ ధీమహి తన్నో జ్వరః ప్రచోదయాతు. ఇటువంటి దీర్ఘస్వరితాలు ఒకవేళ ఎవరైనా చెప్పలేకపోయినా తన్నో జ్వరః ప్రచోదయాత్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మనసులో చెప్పుకోండి, బయటికి అయ్యి ఎవరికి కూడా వినిపించేటువంటి విధంగా చేయకండి. మనసులో చెప్పుకుంటే గనుక ఎటువంటి అక్షర దోషాలు ఉన్నా కూడా ఆ యొక్క లోపం అనేటువంటిది తగలదు. కాబట్టి మనసులో చెప్పుకోండి.